ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అన్ని అమావాస్యల కంటే శుక్ర అమావాస్య చాలా పవిత్రమైనది. శుక్రవారం రోజున వచ్చే అమావాస్యను శుక్ర అమావాస్య అని అంటారు. డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం రోజు అమావాస్య ఏర్పడింది. ఈ శుక్ర అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి శాశ్వతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు. జీవితంలో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు నెలకొంటాయి. కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, అలాగే పితృదోషాల నుండి విముక్తి పొందుతారు. ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ శుక్ర అమావాస్యను లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన శుక్ర అమావాస్య రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి మీ ఇంట్లో పూజను చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ శుక్ర అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే ఈ రోజున శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ శుక్ర అమావాస్య రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజున ఎవరైతే ఈ శివ మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ శుక్ర అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం కల్లు ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఎవరైతే ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటారో వారికి మాత్రం మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ శుక్ర అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ శుక్ర అమావాస్య రోజున ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది. అమావాస్య తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. అమావాస్య రోజున పొరపాటున కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను అయినా గుమ్మానికి కట్టుకోవచ్చు. అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకండి. అలాగే ఈ అమావాస్య రోజు స్త్రీలు జుట్టు విరబూసుకొని బయటకు వెళ్ళకూడదు. అమావాస్య రోజున జుట్టు విరబూసుకొని బయటకు వెళ్తే మిమ్మల్ని దుష్ట శక్తులు వెంటాడతాయి. అమావాస్య రోజున రాత్రి సమయంలో పెరుగు, ఉప్పు తినకూడదు. శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి అమావాస్య రోజు చీపురును అస్సలు కొనకూడదు. చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహం తగ్గిపోతుంది. ఈ శుక్ర అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజు తలస్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తలస్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది.
అమావాస్య రోజు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ శుక్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. అలాగే పూజా సామాగ్రిని కూడా కొనకూడదు. గోధుమలు, బియ్యం కూడా కొనకూడదు. అమావాస్య రోజు తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. ఎలాంటి శుభకార్యాలు ఈ రోజున నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ శుక్ర అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి. చంద్రుడు అంటే సోముడు. ఆ పరమేశ్వరుడి తలపైన చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడిని సోమేశ్వరుడు అని అంటారు. ఈ శుక్ర అమావాస్య రోజున ఎవరైతే చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి ఎన్నో జన్మల అదృష్టం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శుక్ర అమావాస్య రోజున తులసమ్మకు పూజ చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే తులసి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ శుక్ర అమావాస్య రోజు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి. శుక్ర అమావాస్య రోజు తలస్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. ఇలా చేసిన వారికి పితృదోషం తొలగిపోతుంది. ఎవరి జాతకంలో అయితే పితృదోషం ఉంటుందో అలాంటి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ శుక్ర అమావాస్య రోజున రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్మకం. కాబట్టి రావి చెట్టును పూజించిన వారికి పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.